నేను శాంతి. ముఖ్యాంశాలు చూద్దాం. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి హవా. ఆధిక్యత దిశగా అడుగులేస్తున్న బీజేపీ, గట్టి పోటీ ఇస్తున్న ఇండియా కూటమి. లోక్సభ బరిలో పలువురు ప్రముఖుల ముందంజ. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యత. ఏపీలో కొనసాగుతున్న లెక్కింపు పర్వం. ఆధిక్యం దిశగా అడుగులేస్తున్న ఎన్డీఏ కూటమి. వార్తలోని వివరాలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ప్రకారం 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 74 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా బీజేపీ 4 స్థానాల్లో, జనసేన పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అత్యధిక ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి, మంగళగిరిలో నారా లోకేష్, విజయవాడలో సుజనా చౌదరి, తెనాలిలో నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజలో ఉండగా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. సత్తెనపల్లిలో కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముందంజలో ఉండగా మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, రోజా వెనుకంజలో ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. పామర్రు, పెడనలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు. సిగ్నేచర్స్ తీసుకోండి. కౌంటర్ సూపర్వైజర్స్ సిగ్నేచర్స్ తీసుకోండి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా 5 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. శ్రీకాకుళంలో కూటమి అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లిలో సీఎం రమేష్, అమలాపురంలో జీఎం హరీష్, రాజమహేంద్రవరంలో దగ్గుపాటి పురంధేశ్వరి, నరసాపురంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి, విజయవాడలో కేశినేని శివనాథ్, గుంటూరులో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నంద్యాలలో బైరెడ్డి శబరి ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో దూసుకువెళుతూ ఉండగా షర్మిల వెనుకంజలో ఉన్నారు. అరకులో వైసీపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. తిరుపతి జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. జిల్లాలో అభ్యర్థుల ఆధిక్యం, ఓట్ల లెక్కింపు సరళిపై మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. జగదీష్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి అభ్యర్థులు ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు ప్రస్తుతం 3000 మెజార్టీతో ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి గురుమూర్తి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనే ప్రస్తుతం ముందంజలో ఉన్నారని చెప్పచ్చు. పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈవీఎం కి సంబంధించిన లెక్కింపు 3వ రౌండ్ వరకు కూడా ప్రస్తుతం కూటమి అభ్యర్థులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ కేవలం తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అలాగే మంత్రి రోజా ప్రస్తుతం పూర్తిగా వెనుకంజలో ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న గాలి భాను ప్రకాష్ ప్రస్తుతం 8000 ఓట్ల మెజార్టీతో ప్రస్తుతం ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అలాగే సత్యవేడు సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఉన్న కోనేటి ఆదిమూలం కూడా ముందంజలో ఉందని చెప్పొచ్చు. శ్రీకాళహస్తికి సంబంధించి బొజ్జల గోపాల్
ఓకే జగదీష్, రైట్, థ్యాంక్ యూ. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి ముందంజలో కొనసాగుతుండగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్లలో తెలుగుదేశం అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ ముందంజలో ఉన్నారు. అసెంబ్లీ ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్, అర్బన్, అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట వంటి ప్రాంతాల్లో తెలుగుదేశం ముందంజలో కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలపై మా రాజమహేంద్రవరం దూరదర్శన్ ప్రతినిధి మూర్తి అందించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి తరపున పోటీ చేసిన దగ్గుపాటి పురంధేశ్వరికి దాదాపు 5,155 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం ముందంజలో కొనసాగుతూ వస్తుంది. అమలాపురంలో 2,300 ఓట్ల మెజార్టీతో ఉండగా, అటు పి గన్నవరం నియోజకవర్గంలో మొదటి రౌండ్లో 3,500 మెజార్టీతో ఉంది. ఇక కొత్తపేట నియోజకవర్గానికి వచ్చేసరికి 1,172 ఓట్ల మెజార్టీతో ఉంది. ఇక రామచంద్రపురం 4,000 ఓట్ల మెజార్టీతో కొనసాగుతూ వస్తుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం తరపు నుంచి 3,500 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్లమెంటు స్థానమైన అమలాపురం పార్లమెంట్లో కూడా తెలుగుదేశం ముందంజలో కొనసాగుతూ వస్తుంది. ఓవరాల్గా ట్రెండ్స్ ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. మరికొద్దిసేపట్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రవరం. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా అందిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. లెక్కింపు ప్రారంభమైన 3 గంటల వ్యవధిలో 3 సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. తాజా సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 291 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 231 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. మరో 22 స్థానాల్లో ఇతరులు మెజారిటీలో ఉన్నారు. లోక్సభ బరిలో పలువురు ప్రముఖులు ముందంజలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ముంబై నార్త్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమేథీలో స్మృతి ఇరానీ, లక్నోలో రాజ్నాథ్ సింగ్, నాగ్పూర్లో నితిన్ గడ్కరీ ముందంజలో ఉన్నారు. బీజేపీ తరపున మండి నుంచి బరిలో ఉన్న సినీ నటి కంగనా రనౌత్, మధుర నుంచి హేమమాలిని, అసన్పోల్లో శత్రుఘ్న సిన్హా, బోధ్ గయలో పూర్వ కేంద్ర మంత్రి మహేంద్ర శర్మ ఆధిక్యతలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరపున రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆగ్రాలో బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్, గజియాబాద్ నుంచి అతుల్ గార్గ్ లీడ్లో ఉన్నారు. మైన్పూరిలో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ ఢిల్లీలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. తీసుకోరా బయట ఇస్తాము. ఏలూరు నుంచి మా ప్రతినిధి సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఓవర్ టు యు సుబ్బారావు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు స్థానంలో 7 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు నరసాపురం పార్లమెంటుకు సంబంధించి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో 6 రౌండ్లు పూర్తయినాయి. 6వ రౌండ్ కూడా కనుమూరి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం శక్తి వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే పాలకొల్లు, నరసాపురం జనసేన, ఆచంటలో పీతాని సత్యనారాయణ తెలుగుదేశం, తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం అభ్యర్థి, తాడేపల్లిగూడెంలోని జనసేన అభ్యర్థి బొలిసి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్కి పోస్టల్ బ్యాలెట్ నుంచి ప్రతి రౌండ్ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య ఇక్కడ భీమవరంలోని విష్ణు కళాశాల, అదేవిధంగా ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల వద్ద 2 చోట్ల కౌంటింగ్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి తీసుకెళ్లేందుకు వీళ్ళందరినీ కూడా ఏజెంట్లు, అలాగే పార్టీ అభ్యర్థులు, మీడియా సెంటర్ వరకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సుబ్బారావు గారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి కౌంటింగ్ కి సంబంధించి? కౌంటింగ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి రౌండ్కి కూడా మీడియా ప్రతినిధులకి సమాచార శాఖ ఆధ్వర్యంలో రౌండ్కి అక్కడ ఆర్వోలు ధృవీకరించిన అనంతరం బయటకు తీసుకొచ్చి మీడియాకి అందజేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశంకి సంబంధించిన ఏజెంట్లు కూడా వాళ్ళ ఆధిక్యం పెరుగుతుండటంతో ఉత్సాహ వాతావరణంలో ఉన్నారు. చాలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్ల మధ్య మరి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజలకు పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు? అయితే భీమవరం పట్టణం జిల్లా కేంద్రం కావడంతో 2 చోట్ల కూడా ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక చోటేమో 4 నియోజకవర్గాలు, మరో చోట 3 నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతోంది. దీంతో పట్టణంలో వచ్చేటువంటి వాహనాలను కూడా మళ్లించారు. దీంతో పాటు 3 అంచెల భద్రత మరి టౌన్ లో కూడా నిర్వహిస్తున్నారు. బారికేడ్స్ అది పెట్టి అనుమతి ఉన్న వాళ్ళని, అత్యవసరంగా వెళ్లే వాళ్ళని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపు 1 కిలోమీటర్ బయటే కూడా వాహనాలు ఆఫ్ చేసేసి అక్కడి నుంచి బస్సుల్లో తరలిస్తున్నారు కౌంటింగ్ సెంటర్. ఓకే, రైట్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ.
ఇక వైఎస్ఆర్ జిల్లాలోని ఒక పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. జమ్మలమడుగులో బీజేపీ వైఎస్పీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. తాజా అంశాలపై మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి అందించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు రౌండ్ల వారీగా విడుదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం మైదుకూరు అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికీ 5 రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయి. 5 రౌండ్ల ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి సుధాకర్ యాదవ్ ఆధిక్యత కొనసాగిస్తా ఉన్నాడు. రౌండ్లో ఆయనకు ఆధిక్యత కనపడుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది. పొద్దుటూరు అసెంబ్లీకి సంబంధించి 7 రౌండ్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 7 రౌండ్లు పూర్తయినటువంటి పొద్దుటూరు అసెంబ్లీ పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి అయినటువంటి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి పైన ఆధిక్యతను స్పష్టంగా కనబరుస్తూ వస్తూ ఉన్నారు. మరొకవైపు జమ్మలమడుగు సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించి 4 రౌండ్ల ప్రక్రియ పూర్తయింది. 4 రౌండ్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి వైకాపా అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి, జమ్మలమడుగు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటాపోటీగా వస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చివరిగా 4 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 11 ఓట్ల తేడాతో కూటమి నుంచి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు కమలాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 రౌండ్లు ఫలితాలు వచ్చాయి. 3 రౌండ్ల ఫలితాలను చూసినట్లయితే 3 రౌండ్లకు సంబంధించి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కృష్ణ చైతన్య రెడ్డి ఆధిక్యతను కొనసాగిస్తా ఉన్నారు. ఇంకా పులివెందులకు సంబంధించి 4 రౌండ్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బీటెక్ రవి పైన ఆధిక్యత కొనసాగిస్తా ఉన్నారు. కడప అసెంబ్లీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు కనిపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికీ 6 రౌండ్లు కడప అసెంబ్లీ పరిధిలో రాగా 1 రౌండ్ మినహాయించి ప్రతి రౌండ్ లోనూ కూటమి అభ్యర్థి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బద్వేలు నియోజకవర్గానికి వచ్చినట్లయితే డాక్టర్ సుధా 4 రౌండ్లు పూర్తయ్యే సమయానికి వైకాపా అభ్యర్థి ఆధిక్యంగా కొనసాగుతా ఉన్నారు. తన సమీప అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయినటువంటి బొజ్జ రోసన్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ్ జ్యోతి పిల్లలను క్రాస్ చేసుకుని చాలా ఆధిక్యతతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ 7 సెగ్మెంట్లలో అటు పులివెందుల ఇటు బద్వేలు వైకాపా అభ్యర్థులు తన సమీప అభ్యర్థుల కన్నా చాలా ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, భారతీయ జనతా పార్టీ జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తన సమీప వైకాపా అభ్యర్థి పైన 11 ఓట్ల మెజార్టీని తక్కువ ఓట్ల మెజార్టీతో ఆయన ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా కడప జిల్లా అంటే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ అనూహ్యమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కడప కౌంటింగ్ కేంద్రం నుంచి శ్రీనాథ్ రెడ్డి, దూరదర్శన్. రైట్ శ్రీనాథ్ రెడ్డి, థ్యాంక్ యూ. ఇక అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఆధిక్యంలో దూసుకుని వెళుతుండగా 13 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ, అభ్యర్థుల ఆధిక్యం తదితర అంశాలపై మా అనంతపురం ప్రతినిధి మనోహర్ మరిన్ని వివరాలు అందిస్తారు. అనంతపురం జిల్లాలో ఒక పార్లమెంటు స్థానానికి 8 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈరోజు ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది జరుగుతా ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం అనంతపురంలోని జయంతి విశ్వవిద్యాలయంలో మనం ఉన్నాం. జయంతి విశ్వవిద్యాలయం ఇక్కడ 3 కౌంటింగ్ కేంద్రాలను అనేది ఏర్పాటు చేసింది. ఓవరాల్ గా మొత్తానికి అనంతపురం చూసుకున్నట్లయితే అనంతపురం నియోజకవర్గం వ్యాప్తంగా అంతా కూడా 3 ఇంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. లోపలికి జిల్లా సరిహద్దు లోపలికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు ఎందుకోసం వస్తున్నారు అనే నేపథ్యంలో కూడా వాళ్ళంతా పోలీసు యంత్రాంగం అంతా కూడా చెకింగ్ చేసి లోపలికి పంపిస్తున్న నేపథ్యం ఇక్కడ అనంతపురం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అధికారికపూర్వకంగా వచ్చిన సమాచారం మనం పరిశీలిస్తే అనంతపురం అర్బన్ లో 4 రౌండ్లు పూర్తయ్యాయి. టీడీపీకి సంబంధించిన అభ్యర్థి దగ్గుపట్టి వెంకటేశ్వర ప్రసాద్ 18,775 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ 2వ స్థానంలో అనంత వెంకటరామరెడ్డి గారు 14,909 ఓట్లతో ఉన్నారు. ఓవరాల్ గా అనంతపురం నియోజకవర్గాలు 4 రౌండ్లు పూర్తయ్యాయి. 4 రౌండ్లలో
టీడీపీ ముందంజలో ఉందని చెప్పవచ్చు 3,966 ఓట్లు. అదేవిధంగా ఉరవకొండలో 6 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థి పయ్యావుల కేశవకు 39,596 ఓట్లు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారికి ఈయనకు 34,493 ఓట్లు వచ్చినాయి. ఇందులో మెజారిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఉరవకొండలో కూడా టీడీపీనే ముందంజతో ఉండొచ్చు అని చెప్పవచ్చు. 5,103 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ కొద్దిగా తేడా కనిపిస్తోంది. ట్రెండ్ అంతా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంతా ఒక టీడీపీ ట్రెండ్ ఉంటే ఇక్కడ మాత్రం వైసీపీ కొద్దిగా కొంత ఓట్ల తేడాతో, ఒక 100 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వై వెంకటరామరెడ్డి 14,803 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అభ్యర్థి గుమ్మనూరు జయరాంకు 14,394 ఓట్లు. మీరు ఇద్దరి మధ్య మెజారిటీ చూసుకున్నట్లయితే మెజారిటీ 109 ఓట్ల మెజారిటీతో వైసీపీ గుంతకల్ నియోజకవర్గంలో ముందంజలో ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా సింగనమాల చూసుకున్నట్లయితే ఇక్కడ సింగనమాలలో 2 రౌండ్లు అనేది పూర్తయ్యాయి. 2 రౌండ్లు టీడీపీకి సంబంధించిన అభ్యర్థికి సుమారుగా 10,729 ఓట్లు పోలాయి. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి 9,049. ఇక్కడ కూడా వైసీపీ 2వ స్థానంలో ఉందని కూడా చెప్పవచ్చు. తాడిపత్రికి సంబంధించి చూసుకున్నట్లయితే తాడిపత్రి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా టీడీపీ తాడిపత్రికి చూసుకున్నట్లయితే ఉత్కంఠ భరితంగా ఉంటుంది. తాడిపత్రిలో ఎవరు వచ్చారు అనేది కూడా ఇక్కడ కూడా మనం చూస్తే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి అస్మిత్ రెడ్డి 14,981 ఓట్లతో, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి 14,660 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. వీరిద్దరి మధ్య చూసుకున్నట్లయితే మెజారిటీ 321 మెజారిటీ టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారు. అదేవిధంగా రాప్తాడు పరిశీలిస్తే రాప్తాడులో 5 రౌండ్లు పూర్తయ్యాయి. ఈ 5 రౌండ్లలో టీడీపీకి సంబంధించిన అభ్యర్థి పరిటాల సునీత గారికి 27,750 ఓట్లు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ప్రకాష్ రెడ్డి ఈయనకి 23,763 ఓట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య మెజారిటీ చూసుకున్నట్లయితే మెజారిటీ ఓట్లు 3,987 ఓట్ల మెజారిటీతో టీడీపీ ముందంజలో ఉంది. అదేవిధంగా రాయదుర్గాన్ని పరిశీలిస్తే రాయదుర్గంలో ఇక్కడ 3 రౌండ్లు కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తయింది. అదే ఇక్కడ పరిశీలిస్తే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి కాలువ శ్రీనివాస్ 17,566. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డికి 13,6. వీరి మధ్య ఓట్ల మెజారిటీ చూసుకున్నట్లయితే సుమారుగా 4,560 ఓట్ల మెజారిటీతో రాయదుర్గంలో టీడీపీ ముందంజలో ఉంది. అదేవిధంగా కళ్యాణ్ దుర్గంలో కూడా టీడీపీ ఇక్కడ ముందులో ఉందని కూడా పూర్తిగా మనకు అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది. టీడీపీకి సంబంధించిన అభ్యర్థికి 13,189. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికు 8,316. వీరి మధ్య మెజారిటీ చూసుకున్నట్లయితే 4,813 మెజారిటీతో ఇక్కడ టీడీపీ పార్టీ ముందంజలో ఉంది. ఓవరాల్ గా మనం కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్రశాంత వాతావరణం నడుమ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతా ఉంది. ఇవి ఇక్కడున్న అప్డేట్స్. అనంతపురం నుంచి మనోహర్, దూరదర్శన్ న్యూస్. రైట్ మనోహర్, థ్యాంక్ యూ. ఇక దేశమంతటా భారతీయ జనతా పార్టీ హవాకు సాగుతోంది. ఇప్పటిదాకా ఉత్తరాదిలోనే సత్తా చాటిన ఆ పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను సొంతం చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 15 లోక్సభ స్థానాల్లో దూసుకుపోతోంది. టీడీపీ 15, బీజేపీ 4, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది. తెలంగాణలో 17 స్థానాల 9 బీజేపీ, 6 కాంగ్రెస్ మెజారిటీ కనబరుస్తున్నాయి. బీఆర్ఎస్, ఎంఐఎంలకు చెరో స్థానంలో గట్టి పోటీనిస్తున్నాయి. కర్ణాటకలో చూస్తే 28 స్థానాలకు 16 స్థానాల్లో బీజేపీ ముందు వరుసలో నిలవగా కాంగ్రెస్ 11 స్థానాల్లో దూసుకుపోతోంది. జనతాదళ్ 3 ముందంజలో ఉంది. కాగా తమిళనాడులో డీఎంకే 19, కాంగ్రెస్ 9 స్థానాలు, అన్నా డీఎంకేతో పాటు ఇతరులు చెరో 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కేరళలో మాత్రం కాంగ్రెస్ గాలి వీస్తోంది. 20 స్థానాలకు 14 స్థానాల్లో గెలుపు దిశగా హస్తం హవా కొనసాగుతోంది.
వైర్ మెష్ లో చిన్న హోల్ ఇచ్చాం చూసుకోండి, దాని ద్వారా పాస్ అయ్యింది వాళ్ళకి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లోక్సభలో 543 స్థానాలకు మన ఎన్డీఏ కూటమి 294, ఇండియా కూటమి 228 స్థానాలతో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 19 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక అసెంబ్లీకి ఏపీకి సంబంధించి అసెంబ్లీ స్థానాలకి మనం చూస్తే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మనం సోషల్ మీడియాకి సంబంధించి మీరు దూరదర్శన్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ని మీరు ఫాలో అవ్వచ్చు. డిడి న్యూస్ ఆంధ్ర, అలాగే యూట్యూబ్, ఇంకా ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిఖచ్చితత్వాన్ని అండ్ అలాగే విశ్వసనీయతను చాటే వార్తలను మీకు అందించడానికి దూరదర్శన్ సప్తగిరి ఎప్పుడు ముందు వరుసలోనే ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతున్నాయి. ఇక మనం అలాగే చూస్తే లోక్సభకు సంబంధించి 543 స్థానాల్లో ఎన్డీఏ 294, ఇక ఇండియా 228 స్థానాలతో ముందంజలో ఉంది. ఇతరులు 19 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 74 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా బీజేపీ 4 స్థానాల్లో, జనసేన పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అత్యధిక ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ నేత బొచ్చయ్య చౌదరి, మంగళగిరిలో నారా లోకేష్, విజయవాడలో సుజనా చౌదరి, తెనాలిలో నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజలో ఉండగా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. సత్తెనపల్లిలో కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముందంజలో ఉండగా మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, రోజా వెనుకంజలో ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. పామర్రు, పెడనలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆముదల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు. ఇక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా 5 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. శ్రీకాకుళంలో కూటమి అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లిలో సీఎం రమేష్, అమలాపురంలో జీఎం హరీష్, రాజమహేంద్రవరంలో దగ్గుపాటి పురంధేశ్వరి, నరసాపురంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మచిలీపట్నంలో వల్లభనేని బాలాసౌరి, విజయవాడలో కేశినేని శివనాథ్, గుంటూరులో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నంద్యాలలో బైరెడ్డి శబరి ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో దూసుకు వెళుతుండగా షర్మిల వెనుకంజలో ఉన్నారు. అరకులో వైసీపీ అభ్యర్థి గుమ్మా తనూజరాణి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మహిజా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు మహిజా.